2026లో ఫిబ్రవరి 1వ తారీఖు మనకు బడ్జెట్ సమావేశాలు జరిగాయి కదా. ఈ బడ్జెట్ మీ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో మీకు తెలుసా? 2026 కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొత్తం 52 లక్షల కోట్ల భారీ బడ్జెట్. ఇది మన భారతదేశ చరిత్రలోనే అతి పెద్ద బడ్జెట్ గా నిలిచింది. ఈ బడ్జెట్ లో ప్రభుత్వ ప్రధాన ఫోకస్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. రోడ్లు, రైల్వేలు, హై స్పీడ్ ట్రైన్స్, నగరాల అభివృద్ధికి రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెట్టారు. దీని ఫలితంగా లక్షలాది ఉద్యోగాలు ఏర్పడే అవకాశం ఉంది. సామాన్యుడికి ముఖ్యమైన విషయం అదే మధ్యతరగతి. దీనికోసం కొత్త ఇన్కమ్ ట్యాక్స్ చట్టం ద్వారా పన్ను వ్యవస్థను మరింత సింపుల్ చేయాలని ప్రభుత్వం ప్రకటించింది. చిన్న వ్యాపారాలు, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లకు ప్రత్యేక నిధులు, తక్కువ వడ్డీ రుణ సౌకర్యాలు కల్పించారు. ఇది యువతకు బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఒక పెద్ద బూస్ట్ లాంటిది. భవిష్యత్ ఇండియాను దృష్టిలో పెట్టుకొని ఏఐ, సెమీ కండక్టర్లు, డిజిటల్ ఇండియాపై ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. టెక్నాలజీ రంగంలో ఇండియా గ్లోబల్ లీడర్ గా మారడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. విద్య, స్కిల్ డెవలప్మెంట్ రంగాల్లో కూడా హాస్టల్స్, ల్యాబ్స్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు మద్దతు పెంచారు. మొత్తంగా చెప్పాలంటే ఈ బడ్జెట్ లక్ష్యం ఒక్కటే, వికసిత్ భారత్ 2047, అంటే అభివృద్ధి చెందిన భారతదేశం. ఈ బడ్జెట్ వివరాలపై మీ అభిప్రాయం ఏంటి? ఈ బడ్జెట్ మీకు ఉపయోగపడుతుందా? కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి స్పష్టమైన ఎక్స్ప్లెయినర్ వీడియోల కోసం ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.